హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. డొనాల్డ్ ట్రంప్కి జనవరి 20న ప్రెసిడెంట్గా అధికారం రాబోతుంది. అధికారం వచ్చిన 24 గంటల్లోనే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తా అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ టీం దీనికోసం ఒక పీస్ ప్లాన్ని రష్యాకి ఆఫర్ చేసింది, కానీ దాన్ని రష్యా రిజెక్ట్ చేసింది. అమెరికా వెపన్స్ని ఇవ్వడం ఆపేస్తే యుక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించలేదని యుక్రెయిన్కి కూడా బాగా తెలుసు. ట్రంప్ ప్లాన్ ఏంటంటే ముందు ఆ వెపన్స్ని ఆపేయటం. అప్పుడు యుక్రెయిన్కి యుద్ధంలో ఓడిపోయి మొత్తాన్ని కోల్పోవడం కంటే ఇప్పటి వరకు ఏదైతే కోల్పోయిందో దాన్ని వదులుకోవడమే బెటర్ ఆప్షన్ అవుతుంది. అలా ఇప్పటి వరకు ఆక్రమించుకున్న భూభాగం మీరు తీసుకోండి, ఇక యుద్ధాన్ని ఆపేయండి అని రష్యాతో కాంప్రమైజ్ చేయడమే ఈ ప్లాన్. ఇది ఎలక్షన్స్కి ముందు నుంచే చెప్తున్న ప్లాన్. అయితే దీనికి ఇంకొన్ని కూడా జత చేశాడు. యుక్రెయిన్లో సీజ్ ఫైర్ రూల్స్ని వైలేట్ చేయకుండా యూరోప్ దేశాల సైన్యాన్ని పీస్ కీపింగ్ ఫోర్స్గా యుక్రెయిన్లో మోహరిస్తాం. యుక్రెయిన్ ఇంకో 20 సంవత్సరాల పాటు నేటోలో జాయిన్ అవ్వకుండా ఆపుతామని చెప్తున్నాడు. అయితే రష్యా కుదరదంది. ఎందుకంటే అసలు యుద్ధం మొదలు పెట్టకముందు 2021లోనే యుక్రెయిన్ని నేటోలో జాయిన్ అవ్వకుండా పర్మనెంట్గా బ్యాన్ చేయండి అని అడిగింది. కానీ నేటో వినలేదు, అందుకే యుక్రెయిన్పై దాడి చేసింది. సోవియట్ యూనియన్ విడిపోకముందు ఈస్టోనియా, లాట్వియా, లిథూనియా, బెలారస్, యుక్రెయిన్లు యుఎస్ఎస్ఆర్లో భాగమే. ఫిన్లాండ్ మాత్రానికి న్యూట్రల్గా ఉండి ఇద్దరితో కూడా మంచి రిలేషన్స్ని మెయింటైన్ చేసింది. అప్పట్లో నేటో దేశాల సైన్యం సోవియట్ యూనియన్ బోర్డర్లోనే ఉండేవి. అయితే పతనమయ్యాక నేటో బోర్డర్లో ఉన్న ప్రాంతాలన్నీ ఇలా దేశాలుగా విడిపోయి రష్యాకి నేటోకి మధ్య బోర్డర్ లేకుండా అయింది. అయితే నేటో మరలా రష్యా బోర్డర్ వైపు ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళింది. ఈస్టోనియా, లాట్వియా, లిథూనియాలని నేటోలో జాయిన్ చేసుకొని అక్కడ సైన్యాన్ని మోహరించింది. తర్వాత యుక్రెయిన్ కూడా జాయిన్ అవ్వడానికి చూస్తుందని రష్యా చేర్చుకోవద్దని వార్నింగ్ ఇవ్వగా వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. కంట్రోల్లోకి తీసుకోవాలని దాడి చేసింది. అయితే ఇలా దాడి చేశాక తర్వాత మన పరిస్థితి కూడా ఇదేనేమో అని భయపడి ఇదే మంచి టైం అని ఫిన్లాండ్ కూడా వెంటనే నేటో మెంబర్షిప్కి అప్లై చేసింది. నేటో ఫాస్ట్గా జాయిన్ చేసుకుంది. దానితో రష్యా నేటో బోర్డర్ ఒకేసారి డబుల్ అయింది. ఇక యుక్రెయిన్ కూడా జాయిన్ అయితే బెలారస్ తప్ప మిగతా మొత్తం నేటో బోర్డరే. ట్రంప్ చెప్పినట్టు ఇప్పటి వరకు ఆక్రమించుకున్న ప్రాంతం మాకే కావాలని రష్యా కూడా అంటుంది. అయితే ఈ యుద్ధంలో రష్యా మెయిన్ గోల్ ఈ మెంబర్షిప్ని ఆపటం. అందుకే భూభాగం ఇస్తున్నా కూడా అది చాలదు, మీరు ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఆలోచన లేకుండా బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తుంది. ఇప్పటిదాకా వెస్టర్న్ వెపన్స్తో యుద్ధం చేస్తూ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదన్న జెలెన్స్కీ కూడా ఇప్పుడు సీజ్ ఫైర్కి సిద్ధమని చెప్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ ట్రంప్ ఇతర నేటో దేశాలు కలిసి యుక్రెయిన్ని బ్యాన్ చేయడానికి ఒప్పుకుంటే ఈ యుద్ధం ఆగిపోతుంది. యూరోప్ దేశాల పీస్ కీపింగ్ ఫోర్స్ యుక్రెయిన్లో ఉంటే దానివల్ల రష్యాకి పెద్ద ప్రాబ్లం ఉండదు. సైన్యం ఉన్నా కూడా వాళ్ళ దగ్గర గన్స్, చిన్న చిన్న వెహికల్స్ మాత్రమే ఉంటాయి. ట్యాంక్స్, మిసైల్స్ లాంటి పెద్ద పెద్ద ఆయుధాలని యుక్రెయిన్లో మోహరించడం కుదరదు. వీళ్ళు బోర్డర్లో ఉండి రెండు దేశాలు సీజ్ ఫైర్ రూల్స్ని బ్రేక్ చేయకుండా రాజీ కుదురుస్తూ ఉంటారు. కానీ అతి ముఖ్యమైన ప్రశ్న, యుక్రెయిన్ మెంబర్షిప్ని బ్యాన్ చేస్తారా? ఒకవేళ ట్రంప్ మాట నిలబెట్టుకోవాలంటే దీనికి ఒప్పుకునే తీరాలి. మరి జనవరి 20న ఏం జరుగుతుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.